హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే స్టూడియోస్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే ఎయిమ్స్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే కొన్ని ఇయర్ బ్యాక్ అయితే చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. దానివల్ల కొంచెం ఇంజురీస్ అయ్యాయి. దాన్ని చూపించుకున్నాను, బట్ అవి ఆ టైంలో తగ్గిపోయాయి. ప్రజెంట్ ఇప్పుడైతే మళ్ళీ ఎక్కువ అయ్యాయమంట అయ్యి టోటల్ బాడీ మొత్తం. సో అది చూపించుకుందామని చెప్పేసి వెళ్తున్నాను. ఫస్ట్ టైం అయితే మా గవర్నమెంట్ హాస్పిటల్స్ యూజీహెచ్కి అయితే వెళ్ళానమాట. సో అక్కడ పెయిన్ కిల్లర్స్ వాడమని చెప్పి ఇచ్చారు, ఇంజెక్షన్స్ చేశారు. బట్ ఆ టైంకి అయితే అక్కడ మనకి రిలీఫ్ అయితే దొరికిందనమాట. 3-4 టైమ్స్ ఒకే ఏరియా మీద దెబ్బ తగిలిందనమాట, అంటే మన రైట్ లెగ్ మీద. సో అది చూపించుకుందామని చెప్పేసి ఎయిమ్స్కి అయితే వెళ్తున్నాను. చూద్దాం అక్కడ ఏం చెప్తారు, ఎలా జరిగిద్ది ఏంటి అనేది. నేనైతే టోటల్ బాడీ స్కానింగ్ ఇచ్చుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే అంత సివియర్గా ఉందన్నమాట పెయిన్. ఇక్కడికి వెళ్ళాక చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. చలో ప్రెజెంట్ అయితే రెడీ అయిపోయి బయలుదేరదాం. మళ్ళీ లేట్ అయితే అక్కడ టోకెన్స్ దొరకవు. అక్కడ మొత్తం టోకెన్ ప్రాసెస్ అన్నమాట. టోకెన్ దొరకకపోతే వెళ్ళి వేస్ట్ అక్కడ దాకా. ఒక 25 కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి. నాకైతే 25 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి డిఫరెన్స్. నాకు 1 అవర్ టైం పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రాఫిక్లో. ఎర్లీ మార్నింగ్ వెళ్ళుంటే బాగుండేది. రెడీ అయ్యి బయలుదేరాలి. 6:30 అయింది టైము. 7:30 లోపల అక్కడికి వెళ్తే నాకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. అండ్ ప్రాబ్లం ఏంటి అనేది సాల్వ్ అవుతుంది. చాలా ప్రజెంట్ అయితే రెడీ అయిపోయి బయలుదేరదాం. సో ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయాయి అనమాట. బయలుదేరడమే. టైం వచ్చేసరికి 7:10 అయింది. అంటే ఇప్పుడు మ్యాక్సిమం నేను బయలుదేరితే 7:10 అంటే 8:30 అవుతుంది అనమాట. అంటే 45 మినిట్స్ టైం పడుతుంది. సో చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటి అనేది. ప్రింట్ అయితే బయలుదేరుతున్నాను. చలో హాస్పిటల్ దగ్గర అయితే కలుద్దాం. బాయ్. బైక్ మీద వెళ్తున్నాం అనమాట. బస్సులో కూర్చోడానికి కూడా కంఫర్టబుల్ లేదు. సో బైక్ మీద అయితే వెళ్తున్నాము. వాడు వస్తే బయలుదేరడమే. వాడు వచ్చాడంటే నాకు, బట్ నేను ఇందాకలా స్నానానికి వెళ్ళాను కదా, వచ్చి వెళ్ళిపోయాడంట. సో మళ్ళీ కాల్ చేశాను, వస్తున్నాడంట, దారిలో ఉన్నాడు. సో వచ్చాక బయలుదేరాలి. అసలు లేట్ అయిపోతుందని ఇబ్బంది పడుతున్నా. దానికి తోడు చైన్ దగ్గర ఉంటుంది కదా బాక్స్, అది విరిగిపోయింది అనమాట. చూపిస్తాను చూడండి. అది హాస్పిటల్ దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అదొకటి కనిపిస్తుంది కదా, అదే హాస్పిటల్. ఇది వచ్చేసరికి మంగళగిరిలో కట్టారనమాట కొత్తగా. పెద్దది, చాలా పెద్దది ఫ్రెండ్స్. దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది నేను చివరిలో వేస్తాను చూడండి. ప్రజెంట్ అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. చూడాలి ఓపీ నెంబరు వచ్చిందా, ఇంకా ఉందా టైం అనేది అయితే తెలియదు. లోపల దాదాపు ఇక్కడికి వచ్చి ఒక 3000-4000 మెంబర్స్ అయితే డైలీ అటెండ్ అవుతారు ఫ్రెండ్స్ ఈ హాస్పిటల్కి. జస్ట్ మనం టోకెన్ తీసుకునే చోటే కనిపిస్తారనమాట మీకు 3,000-4,000 పీపుల్స్. ఫస్ట్ టైం అయితే వచ్చాను నేను చూపించుకుందామని చెప్పేసి. అప్పుడైతే మనకి చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలా మంది ఉంటారు అని చెప్పేసి. నేను 2,000 టోకెన్స్ దాకా వచ్చేసాయి. చాలా మంది అయితే ఉన్నారు. అంటే 8:30కి 2,000 టోకెన్స్ అయితే వచ్చేసాయి. నాది 32 టోకెన్ నెంబరు. సో నేను చెప్పి లోపలికి అయితే వచ్చేసాను అనమాట. ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఒక్కసారి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇంకా రిపీటెడ్గా రిజిస్ట్రేషన్ అయితే అవసరం ఉండదు ఇక్కడ. ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ లేట్ అయిపోయింది వచ్చేసరికి. నా టోకెన్ వెళ్ళిపోయింది అనమాట. బట్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. టోకెన్ వచ్చేసింది ఆర్థోపెటిక్ది. ఇప్పుడు డాక్టర్ వచ్చాక చూపించుకోవాలి. నా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 63. పిలిచినప్పుడు వెళ్ళాలి. వెళ్ళి చూపించుకొని డాక్టర్ ఏం చెప్తారు ఏంటి అనేది అయితే చూద్దాము. జనాలు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి 8:47 అయింది. ఈ లోపలే కవర్ అయిపోయారనమాట. మార్నింగ్ నుంచే ఉంటారనమాట జనాలు ఇక్కడ. చెప్పాను కదా 5 o'clock నుంచే ఇక్కడ ఉంటారని చెప్పేసి. నేను 12 o'clock అయితే టోకెన్ తీసేసుకున్నాను అనమాట. సో దానివల్ల నాకు బెనిఫిట్ వచ్చేసింది.
ఇప్పుడైతే ప్రజెంట్ ఆర్థోపెటిక్ డాక్టర్ని కలవాలి. సో దాని తర్వాత సార్ ఇంకేమైనా కానీ సజెస్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాలి. చూద్దాం ఏమవుతుందో. ప్రజెంట్ అయితే నా టోకెన్ నెంబర్ 63. నాకంటే ముందులో 62 మెంబర్స్ అయితే ఉన్నారు. వితిన్ 15 మినిట్స్లోనే నాకు 63 అనమాట. వితిన్ 15 మినిట్స్ టోకెన్ స్టార్ట్ చేసిన 15 మినిట్స్లోనే 63 అంటే నేను వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది. నా అప్పటికే ఒక 60 మెంబర్స్ దాకా అయితే రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడైతే టోకెన్ నెంబర్స్ అయితే పిలుస్తున్నారు. ఇక్కడ మనైతే పిలుస్తున్నారు అనమాట. 60 to 70 మెంబర్స్ దాకా అయితే రమ్మని చెప్పేసి, అంటే 10 మెంబర్స్ చొప్పున పంపిస్తున్నారు అనమాట టోకెన్లు ఇచ్చి. సో మంది 63 కాబట్టి నేనైతే వచ్చేసాను కౌంటర్ దగ్గరకు ఓపీ రాయించుకోవడానికి. ఇక్కడ ఓపీ రాయించుకొని డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఓపీ రాయించుకునేటప్పుడు ఒక ఆంటీ గారు అయితే కలిశారు. తను రేపు రావాల్సింది, అంటే ఫ్రైడే ఇక్కడ 3 డేస్కి డాక్టర్స్ అనే చేంజ్ అవుతూ ఉంటారనమాట. మండే, థర్స్డే, సాటర్డే ఒక బ్యాచ్ ఉంటారు. ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే వచ్చేసరికి ఇంకొక బ్యాచ్ ఉంటారనమాట. అలా బై మిస్టేక్గా సాటర్డే రావాల్సిన ఆంటీ గారు కాదు ఫ్రైడేనే వచ్చేసారనమాట. సో తను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా మర్చిపోయి వచ్చానండి, నేను ఇక్కడ దూరం నుంచి వచ్చానని చెప్పేసి వచ్చి ఆ రోజు డాక్టర్స్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే సరే ఓపీ రాయించుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఆంటీ గారు కూడా ఆ రోజే ఓపీ రాయించుకొని నాతో పాటు వచ్చారనమాట. మేమిద్దరం కలిసి ఇంకా ఓపీ తీసుకొని లైన్లో నిలబడ్డాము. దగ్గరగా ఓపీ రాయించుకొని మేము చూపించుకోవడానికి ఒక 1 అవర్ టైం అయితే పట్టిందనమాట. ఈ 1 అవర్ ఆంటీతో మాట్లాడుకుంటా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ అంటే ఆంటీ గారు 2 టైమ్స్ వచ్చారంట. ఫస్ట్ టైం అయితే తన కూతురుతో వచ్చిందంట, తను తీసుకొచ్చింది. సెకండ్ టైం వచ్చేసరికి తన ఒక్కతే వచ్చిందంట. పాపం మర్చిపోయి ఇక్కడ రావాల్సింది పైన 3rd ఫ్లోర్కి వెళ్ళిపోయింది అనమాట. సో అదే చెప్తుంది అక్కడ ఆంటీ. అంకుల్ని రమ్మంటే నేను రాను హాస్పిటల్స్కి, అక్కడ వెయిట్ చేయాలి, ఆ తలకాయ నొప్పి నాకు వద్దు అని చెప్పేసి అన్నారంట పాపం. ఇంకా అలా నేను ఆంటీ గారు మాట్లాడుకుంటా టైంపాస్ చేసేసాం అనమాట 1 అవర్. లాస్ట్కి అయితే మా టైం వచ్చిందనమాట. అంటే లోపల 2 డాక్టర్స్ ఉన్నారు, ఇద్దరిని రమ్మన్నారు. లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము. అంటే ఆంటీ గారు ఏం చెప్తున్నారు అంటే, ఆంటీ గారు చెప్పారు లోపలైతే చాలా ఓపిక్గా కూర్చొని అందరినీ చెక్ చేసి పంపిస్తారు. ఒక్కొక్క పేషెంట్కి అయితే 1/2 గంట టైం తీసుకొని పెయిన్ ఎక్కడుంది ఏంటి ఎలా అని చెప్పేసి అయితే మొత్తం కనుక్కొని వాళ్ళు చెక్ చేసి రాస్తారు. సో ఏమేమి ప్రాబ్లం ఉంది ఏంటి అనేది అయితే క్లారిటీగా చెప్తే వాళ్ళు పెయిన్ ఎక్కడెక్కడ వస్తుంది ఏంటి అనేది మొత్తం చెక్ చేసి అయితే చెప్తారు అని చెప్పి ఎక్స్రేకి అయితే రాశారు. ఎక్స్రే తీయించుకుందాం అని చెప్పేసి ఆ బిల్ పేమెంట్ కోసం అయితే వెళ్ళాను. కానీ అక్కడ ఓన్లీ క్యాష్ అంట, ఫోన్పే గూగుల్ పే అయితే లేదు. క్యాష్ లేదు మ్యామ్. ఏటీఎంస్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ? మనీ కోసం వెళ్ళాను అనమాట ఏటీఎం దగ్గరికి. బట్ ఆ రోజు ఏటీఎం వర్క్ చేయట్లేదు. సో వేరే పర్సన్కి ఫోన్పే చేసి తన దగ్గర అమౌంట్ అయితే తీసుకొని వచ్చి బిల్ అయితే నేను ఆంటీ గారు కలిసి వచ్చాము. మన టోకెన్ నెంబర్ వచ్చేసరికి 194, 193 అనమాట. ప్రజెంట్ అయితే 130 టోకెన్ నడుస్తుంది. చూడాలి మనది ఎంత టైం పడుతుందో అని చెప్పేసి. నేనైతే 8:30కి వచ్చాను, ఇప్పుడైతే 12 అవుతుంది మ్యాక్సిమం అప్రాక్స్. ఇప్పుడు లేట్ అయితే మళ్ళీ వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు లంచ్కి వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి 2:30, 3:30 అవుతుంది. ఈ మధ్యలో మేము కూడా లంచ్ చేయాలి. చూద్దాం, ఈ లోపల మాకు ఎక్స్రే ఏదన్నా అయిపోతే గుడ్ అనమాట, లేకపోతే తప్పదు వెయిట్ చేయాలి. ఒక్కొక్కటి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే హ్యాండ్ క్యాష్ అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు వచ్చేటట్టయితే. ఎందుకంటే ఇక్కడ నెట్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు. ఫోన్పేలు క్యాష్లు అస్సలు నడవు. ఫోన్పేలు అయితే అస్సలు నడవు. మెయిన్ క్యాష్ ఇక్కడ మనకి. ఏటీఎం ఉంది బట్ ఈరోజు వర్క్ చేయట్లేదు ఏటీఎం. తర్వాత ఏమన్నా యూజ్ అవుతుందేమో.
డబ్బుల కోసం అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. ఎందుకంటే ఏటీఎం వర్క్ చేయట్లేదు, నేను క్యాష్ తీసుకొని రాలేదు. మ్యాక్సిమం ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా అని చెప్పేసి వచ్చాను నేను. ఇక్కడికి వచ్చాక క్యాష్ కావాలి, కంపల్సరీ క్యాష్ ఉండాలి, అది చేంజ్ ఉండాలన్నమాట. 10-20 రూపీస్ అయితే కంపల్సరీ చేంజ్ అయితే ఉండాలి, లేకపోతే నడవదు ఇక్కడ. సో టోకెన్స్ నడుస్తున్నాయి, పిలుస్తున్నాయి. ఇప్పుడు ఎక్స్రే అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్స్రే తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసరికి 1 అవుతుంది, 1:30 అవుతుంది. ఇదిగోండి కనిపిస్తుందా, 1:30 అవుతుంది. ఇంకా రిపోర్ట్స్ రాలేదు. రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ఏం చెప్పారు ఏంటి అనేది అయితే వినాలి. సో ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసరికి అయితే 7:30 అయింది, 7:38 అయింది అనుకుంటాను. ఫ్రెష్ అప్ అయిపోయి కట్ చేస్తున్నాను ఇది. రిపోర్ట్స్ వచ్చే టైం కొంచెం లేట్ అయిందనమాట. అంటే రిపోర్ట్స్ వచ్చే టైంకి లంచ్కి వెళ్ళారు డాక్టర్స్. సో అక్కడ రికార్డ్ చేయడం కుదరలేదు. పక్కనైతే ఎక్స్రే రిపోర్ట్ అయితే ఎక్స్రే వేస్తాను, చూడండి ఒకసారి. అంటే మనకి ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, నాకు బ్యాక్ సైడ్ ఇక్కడ నెక్ దగ్గర అండ్ అలానే కొంచెం నడుము దగ్గర నరం అనేది వాసిందనమాట. ప్రెషర్ అంటే కంప్రెస్ అయిపోయి నరాలు అనేవి వాసాయి అనమాట. సో ఆ నరాలు వాయడం వల్ల ఆ పాయింట్స్లో పెయిన్ వస్తుంది. సో కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ స్పీడప్ అవ్వడానికి, నరాలు వాపు తగ్గడానికి మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఒక 30 డేస్కి అయితే. ఇది 30 డేస్ వాడి లోపల తగ్గితే ఏమో ఓకే, లేకపోతే ఎంఆర్ఐ చేయిద్దామని చెప్పేసి అన్నారు. సో ప్రజెంట్ అయితే మెడిసిన్స్ వాడుతున్నాను. మీకు పక్కన ఎక్స్రే ఫోటో అనేది వేస్తాను, చూడండి. అది కూడా ఏమేమైతే నాకు ఎక్స్రే ఏదైతే తీశారు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తాం మేము. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని పుష్ చేస్తేనే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకోసం. ఏదన్నా వీడియో మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, మేము చేస్తాము. బాయ్.